ఒకానొకప్పుడు ఒక ఊరిలో అమాయకపు పిచ్చుక ఉండేది. మనసులో ఏ కల్మషం లేని ఆ పిచ్చుకకు ఒకరోజు ఒక కాకుల గుంపు పరిచయం అయ్యింది. కాకులతో పిచ్చుకకు స్నేహం అయ్యింది. పిచ్చుకకు అందరూ చెప్పారు ఆ కాకులతో స్నేహం చెయ్యవద్దు, అవి మంచివి కావు అని. కానీ పిచ్చుక వారి మాట వినలేదు. ఒకరోజు కాకుల గుంపు ఎటో వెళ్తూ పిచ్చుకను కూడా తోడు రమ్మన్నాయి. అమాయపు పిచ్చుక ఎక్కడికి ఎందుకు అని అడగకుండా కాకులను గుడ్డిగా నమ్మి వాటితో వెళ్ళింది. కాకులు ఒక పొలానికి వెళ్ళి అక్కడ ఉన్న మొక్కలన్నింటినీ పాడు చేయసాగాయి. పిచ్చుక నిస్సహాయంగా ఏమి చేయాలో తెలియక అటూ ఇటూ గెంతుతూ ఉంది. ఇంతలో ఆ పొలం రైతులు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక కర్రతో ఆ కాకుల గుంపును కొట్టడం మొదలుపెట్టారు. కాకుల గుంపుకు అది అలవాటే. అవి తుర్రుమని ఎగిరిపోయాయి. పాపం పిచ్చుక రైతులకు దొరికిపోయింది. బాబోయ్ బాబోయ్, నా తప్పేమీ లేదు, నేనేమీ చెయ్యలేదు, నేను అమాయకురాలిని, వదిలేయండి అని పిచ్చుక రైతులను ప్రాధేయపడింది. కానీ రైతులు పిచ్చుక మాటలు నమ్మలేదు. దానివైపు అసహ్యంగా చూసి మరో 2 దెబ్బలు వేశారు. ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇతరులు మన స్నేహితులను చూసి మన గుణం ఏమిటో నిర్ధారించుకుంటారు. అందుకే మనం మంచిగా ఉన్నా మన స్నేహితులు చెడ్డవారైతే మనల్ని కూడా చెడ్డవారిలాగే చూస్తారు. అందుకే చెడు స్నేహం చేయరాదని మన పెద్దలు మనకు చెప్పారు.